అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరూ గట్టిగా నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఈరోజు నిజంగానే పర్వదినం, కృష్ణపక్షం, త్రయోదశి తిథి. ఈశ్వరుడికి ఈ పూట అభిషేకం చేసుకున్నాం. ఆయన పేరు సురాభాండేశ్వరుడు. నిజంగా ఆయన చుట్టూ ఉన్న పానవట్టం ఒక గొప్ప భాండంలాగే ఉంది, పాత్రలాగే ఉంది. ఆ విశాలమైన పాత్రలో చతుర్విధాన్నాలతో అభిషేకం చేసుకోగలిగాం. ఒకటి హరిద్రాన్నం. ఈశ్వరుడికి ఎప్పుడు అభిషేకం చేసేటప్పుడు, రకరకాల అన్నాలతో అభిషేకం చేసేటప్పుడు ప్రధానంగా హరిద్రాన్నంతో అభిషేకం చేయాలి. హరిద్ర అంటే పసుపు. పసుపు కలపడం వల్ల అన్నానికి హరిద్రాన్నము అని పేరు వచ్చింది. ఈశ్వరుడికి ఎందుకు ముందు హరిద్రాన్నంతో అర్చన చెయ్యాలి అంటే, పార్వతీదేవికి అన్నాలలో హరిద్రాన్నం అంటే బాగా ఇష్టం. పార్వతీదేవి పానవట్టం, లింగం ఈశ్వర రూపం. అందుకని అమ్మవారి కోసమని ఆయన ఏం చేశాడంటే, మంత్రశాస్త్రంలో ఒక కఠోర నియమం పెట్టాడు. ఎప్పుడైనా రకరకాల అన్నాలతో నాకు అభిషేకం చేస్తే ముందుగా హరిద్రాన్నైక రసికయ్యైన మా భార్యామణి కోసం, పార్వతీమాత కోసం ముందు దానితో అభిషేకం చెయ్యండి అని అన్నట్టుగానే ఆయన శిరస్సు మీద ఒక పట్టు వస్త్రం కప్పి ఆయనని పులిహారతో అభిషేకం చేశాం. హరిద్రాన్నం అలా ఒక్కొక్క మెతుకు పడుతూ ఉంటే చూడడానికి ఎలా అనిపిస్తోంది? బంగారు పువ్వులతో దేవతలు అభిషేకం చేస్తున్నారేమో అనిపించింది. ఆ పులిహార మెతుకు ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క సువర్ణ పుష్పంలా కనపడింది. స్వామివారు సువర్ణలింగం, ఆయనకి అభిషేకం సువర్ణ పుష్పాల అన్నట్టుగా ఆ అన్నాభిషేకం జరిగింది. అయిన వెంటనే ఆయన తెల్లనివాడు శివుడు, ఆపాదమస్తకం తెలుపు, స్వచ్ఛమైన పాలనురుగవలే ఉంటాడు ఆయన. అందుకని శ్వేతాన్నంతో అభిషేకం చేశాం. మళ్ళీ హారతిచ్చి ఆ అన్నాన్ని తీసి, ఈసారి పాయసాన్న ప్రియుడైన, ఓసారేమో పులిహార కారం కారం, తర్వాత చప్పిడి కూడా ఆయనకి, అందులో మళ్ళీ ఏం కలపకుండా. ఆ తదనంతరం వెంటనే కాస్త తీపి పడాలి, తీపి పోసాం ఆయనకి. మళ్ళీ అంతలోనే కేవలం తీపి తింటే ముఖం ఒత్తుతుందని ఆయన భావించి దధ్యన్నాసక్త హృదయుడై మంచి దధ్యన్నం, మళ్ళీ ఆ దధ్యన్నం కూడా ఏదో కొంతమంది దధ్యన్నం అంటే పెరుగు కలిపేసి చప్పి చప్పిగా పెడతారు. అలాంటి అన్నం తినలేం. కమ్మగా పెరుగు కలిపి పోపు టాపు లేచిపోయేలా పెట్టి మరీ అభిషేకం చేశారు. ఆ అభిషేకం జరుగుతున్నంతసేపు జనాల దృష్టి ఓ పక్కన ఈశ్వరుడికి అభిషేకం జరుగుతుందని ఆనందం అని నాలికలు బయట పెట్టినవాడు కొందరు. అంటే స్వామివారి ప్రసాదం ఎప్పుడు పడుతుందా అనే ఆనందం కూడా కలిగిందనమాట వాళ్ళకి.
ఇవి కాకుండా మధుర ఫలరసాలతో, ఆవు పాలతో, ఆవు నేతితో, ఆవు పెరుగుతో, ఇంకా ఫలరసాలతో, జలంతో అభిషేకం చేయించుకున్నాడు ఆయన. ఆ సమయంలో వీరందరూ కూడా రెచ్చిపోయి ఎంతో భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేశారు. ఎంత శివనామస్మరణ చేశారంటే చివరికి శివుడికి కూడా చెవుడు వచ్చేసింది. శివుడికి చెవుడు వచ్చేంత హై స్థాయిలో చక్కగా స్మరణ చేశారు. ఏ రాగమో తెలియని రీతుల్లో అద్భుతంగా పాడారు. రాగద్వేషాలకు అతీతులైపోయారనమాట. అది నీ రాగం అంటారు. అంత అద్భుతంగా చాలా బాగా పాడేస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం వచ్చేసిందో. ఇంత అమాయకంగా భక్తితో పూజ చేస్తుంటే దొరకకుండా ఉంటాడా? అందుకే ఆయన కావాలని ఈ గోదావరి తీరంలో గుడి కట్టించుకుని మీలాంటి అమాయక భక్తులందరినీ దగ్గరికి పిలుచుకుని వారి చేత సేవలు చేయించుకుంటూ తాను సంతోషిస్తూ మిమ్మల్ని తరింపజేస్తున్నాడు. మళ్ళీ నా మీద ఏమండి మేము అమాయకులమా అని కోర్టులో ఎవరన్నా కేసేద్దాం అనుకుంటే ముందే చెప్పండి. అంచేది ఈ మధ్యన అమాయకుడంటే ఏమొస్తుందో తెలియదు, వెర్రాడంటే ఏమొస్తుందో తెలియదు. పాపం మా పిచ్చి తల్లి అందామంటే అదో భయం. గట్టిగా పొగడదామన్నా ఆ పొగడ్త కూడా అర్థం కాని భాష రాని వాళ్ళ దగ్గర ఏం పొగిడితే తట్టు వస్తుందో తెలియదు, తంట వస్తుందో తెలియటంలా. రాను రాను ఎలా ఉందంటే కర్మగాలి పొగడ్త కూడా అర్థం కాకపోవడం వల్ల తెగడితేమో అనిపిస్తోంది. అందువల్ల పండితులకు కూడా పరీక్ష అవుతోంది కలియుగంలో. ఓసారి ఉపన్యాసం చెబుతూ నేను రాముడు దొంగ దొర అన్నా. వెంటనే లేచిపోయాడు ఒకడు, రాముడిని దొంగ అంటావానని. అసలు ఏమన్నావో ఇంక వెండవు. ఆ రాముడు దొంగ అనే మాట ఒకటి వినపడిందిగా, ఇక అది పుచ్చుకుని పద్మాకర్ గారిని ఎలా పడకూడదామా అని గడ్డి పరకల్ లాంటి వాళ్ళు, గ్రామసింహాలు లాంటి కవులు కొంతమంది ఉంటారులేండి. వీళ్ళు ఎప్పుడు దీని మీదే దృష్టి ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళు యుద్ధాలు చేస్తారు. రోజు మీరు శ్లోకం చదువుతున్నారు కదా, అందులో రాముడిని దొంగ అని అన్నారు తెలుసుగా మీకు. ఆపదాం అపహర్తారం. అపహర్త అంటే ఏమిటి? దొంగ. అపహరించేవాడు అంటే అర్థం ఏంటి తెలుగులో? దొంగ. కానీ రాముడు ఏం దొంగ? ఆపదలను అపహరించే దొంగ. ఇంత మంచి దొంగ ఎక్కడన్నా ఉంటాడా? మన ఆపదల్ని, కష్టాలని స్వీకరించే దొంగట. దీని బదులుగా దొర ఇచ్చేవాడు, దాత. దేన్ని ఇస్తాడు? సర్వసంపదాం. దాతారం సర్వసంపదాం. సకల సంపదల్ని ఇస్తాడు. పాపం ఆయన అంత విచిత్రమైన వ్యక్తి అండి. మన కష్టాలన్నీ దొంగతనం చేసి పట్టుకుపోతాడు, మనకి తెలియకుండా పట్టుకుపోతాడు. అంటే ఆయన మన కష్టాలని మనకి తెలియకుండా తొలగిస్తాడు. కష్టాలు అనుభవించేవాడికి అది పోతే ఎలా పోయిందండి ఆ కష్టం, నా రుణం ఎలా తీరిందండి అని వాడే ఆశ్చర్యపోతాట. ఒకప్పుడు చిన్నప్పుడు దారిద్ర్యం అనుభవించి తర్వాత సంపదలు పొందిన వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఆ కష్టాల్లోంచి ఇలా వస్తామని అనుకోలేదండి అంటున్నారా లేదా? అంటే వీడికి తెలియకుండానే వీని ఆపదలను అపహరించి సంపదలు ఇస్తున్నాడు. అటువంటి లోకాభిరాముడైన శ్రీరాముని గురించి పదే పదే నమస్కరిస్తున్నామనే శ్లోకానికి అర్థం చెప్పేలోపే నువ్వు రెచ్చిపోతేలాగా? ఏ కృష్ణుడి గురించో పొగడాలంటే రేపు పొద్దున్న నల్లనివాడు అంటే మా కృష్ణుడిని నల్లనివాడు అంటారా అంటాడేమో. వెన్న దొంగ అందామంటే వెన్న దొంగతనం చేశాడు, నువ్వు చూసావా అంటే అది పురాణాల్లో అలా ఉన్నది, మనం అనుభవిస్తున్నాం. కాబట్టి చిన్న చిన్న విషయాలకి పీక్కోవడం అనే ఒక జబ్బు నుంచి బయటపారేయడం కోసం 4 అన్నాలతో అభిషేకం చేయాలి. అందుకు చెబుతున్నాను ఇది. ఈ చతుర్విధ అన్నములతో ఎందుకు అభిషేకం చేశాం? లోకములో వ్యక్తుల మధ్యలో తగాదాలు పెరగకుండా ఉండడానికి, అపార్థాలు తొలగడానికి, అనర్థాలు నశించడానికి, సకలార్థాలు లభించడం కోసం, లోకశ్రేయస్సు కోసం, ఆర్షధర్మం వైదిక ధర్మం వ్యాప్తి చెందడం కోసం ఈరోజు కావాలని ఆఖరి రోజున అభిషేకం పెట్టించాం. ఆ అభిషేకానికి అందరూ సహకరించారు. ఈ భక్త శబరి సహకరించింది, శబరి యొక్క అనుయాయులు సహకరించారు. లోపల వంట చేసి పెట్టిన అన్నపూర్ణ యొక్క భర్త ఆదిభిక్షువు వాళ్ళు అనుగ్రహించారు. మీరు కూడా చక్కగా ఎంత శ్రద్ధతో లోపలికి రావద్దంటే రాకుండా, నిలబడద్దంటే నిలబడకుండా, కూర్చుని మాట్లాడద్దంటే ఎంత నిశ్శబ్దంగా ఉన్నారు. అసలు పక్కవాడికి మీ గొంతే వినపడలేదు. ఎంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగారో అది మీకే చెల్లు. ఇంతటి మంచి భక్తులందరినీ కూడా ఆ ఈశ్వరుడు సదా అనుగ్రహించుగాక. ఇప్పుడు అభిషేకం అయిపోయినటువంటి ఆ పులిహార, ఆ దధ్యన్నం, ఆ అన్నం, పాయసాన్నం ఇవన్నీ లోపల అట్టే పెట్టారు మీకోసం. మీరు అట్టే ఈ స్వస్తి అనగానే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత అట్టే పెట్టారు కదా, దాన్ని అట్టే నోట్లో పెట్టుకోవచ్చు. కడుపు నిండా పెట్టి ఏర్పాటు కూడా చేశాం. భగవంతునికి అభిషేకం చేయగా వచ్చిన ప్రసాదం ఉందే, ఇంకా అంతకంటే గొప్ప వస్తువు మరొకటి లేదు. అది మహామధురం. అది ఎలా ఉన్నా మధురమే, అది అద్భుతమైనది. అది ప్రసాదం కనుక, ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని మనకి అందిస్తుంది కనుక అటువంటి ప్రసాద స్వీకారం చేస్తున్నాం మనం.
అమ్మవారంతటిది ఆదిలక్ష్మీదేవి భూలోకంలో తన కళ్ళతో పద్మావతిగా పుట్టింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు పరంధాముడు కృష్ణుడు శ్రీనివాసుడిగా వచ్చాడు. ఇటు శ్రీనివాసుడిని పెళ్లి కొడుకుని చేసి ఊరేగించారు, ఇటు అమ్మవారిని కూడా పెళ్లి కూతురు చేసి ఆవిడ చేత గౌరీ పూజ చేయించారు. సాక్షాత్తు గౌరీదేవికి ఆవిడ పూజ చేయగలిగింది. మనం లోకంలో సాధారణంగా పసుపు గౌరికో లేక విగ్రహ రూపంలో ఉన్న గౌరీకో ఆరాధన చేస్తే ఆదిలక్ష్మీదేవి దగ్గరికి గౌరీదేవి వచ్చేసింది. ఆ గౌరీదేవిని పూజించి హారతి ఇచ్చింది. తర్వాత ఇద్దరిని మండపంలోకి తీసుకొచ్చారు. శ్రీనివాసుని కళ్యాణానికి ఒక చమత్కారం ఉన్నది. శివుడి కళ్యాణం, శ్రీనివాసుడి కళ్యాణం కూర్చుని జరగలేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారు, మధ్యలో తెర పెడతారు, ఆ తర్వాత జీలకర్ర బెల్లం నెత్తి మీద పెడతారు. కానీ శ్రీనివాస కళ్యాణం కానీ ఈశ్వర కళ్యాణం కానీ కూర్చోబెట్టి కాకుండా నిలబెట్టి చేశారు. అందుకే చాలా చోట్ల విగ్రహాల్లో చూశారో లేదో ఆకాశరాజు కన్యాదానం చేస్తున్న పట్టాల్లో నిలబడి ఉన్న శ్రీనివాసుడు ఉంటాడు. భగవంతుడి యొక్క కళ్యాణంలో భగవంతుడు ఎప్పుడు కూర్చోడు. అందుకే మీకు విగ్రహాలు కూడా చూసారా, ఉత్సవమూర్తులు ఎలా ఉంటాయి? పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులు కూర్చున్నట్టు ఉండవు, నిలబడే ఉంటాయి. ఒక్క లక్ష్మీనారాయణ కళ్యాణంలో లక్ష్మీదేవిని మన చేతస్థం కోసం కూర్చోబెడుతున్నాం, కానీ అమ్మవారు కూడా నిలబడే కన్యాదానం చేయించుకుంది. కాకపోతే మన వాళ్ళకి ఎవడో భ్రమ కలిగించేట, లక్ష్మీదేవి నిలబడింది ఇంట్లో ఉంటే ఉండదు వెళ్ళిపోతుందని ఎవడో చెప్పాట. ఆ చెప్పినవాడు ఎక్కడ లేడు, మంత్రశాస్త్రంలో ఉండదు, వేదాల్లో ఉండదు, ఎవడో అమాయకుడు చెప్పాడు. ఇంక అక్కడి నుంచి అది పట్టుకుంటాం మనం. ఇంక రేపటి నుంచి అందరికీ భయమే, అది కాదంటే ఏమైపోతుందోనని. ఈ అపభ్రంశల్లోంచి బయటపడాలి, భ్రమలలో నుంచి బయటపడాలి. మనిషికి ఆత్మబలం లేకపోతే అన్నీ భయమేనండి. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో. తీర్థం ఇస్తే పురాణం మధ్యలో ఇస్తున్నందుకు గురువుగారు తిడతారేమో అని ఒక భయంట, ఏదో ఒక అర్చక స్వామి వారికి. ఇవ్వకపోతే తీర్థం ఎందుకు ఇవ్వలేదు అంటాడేమోనని భయంట. అంటే ఏదైనా భయమేగా. అలాంటప్పుడు ఏదో ఒకటి చేయడానికి ఎందుకు ఇక భయం? అది చేయలేక ఇది చేయలేక భయపడే బదులు ఏదో ఒక కార్యక్రమాన్ని చేయబోనితే కనీసం చివాట్లో అట్లో ఏవో ఒకటి వస్తాయిగా. అనుక్షణం భయపడుతూ ఎంతకాలం బతుకుతాం మనం? భగవంతుని ఎడల మనకు ఉండవలసినది భక్తి, భయం కాదు. భయం ఎప్పుడు? నువ్వు నిజంగా అపరాధం చేస్తే. ఆయన మీద అన్నం వేస్తే ఎంత ఆనందపడతాడు ఆయన. అదే అన్నంలో పసుపు వేసేవనుకో అన్నం పాడైపోతుంది కనుక బాధపడతాడు. అన్నంలో ఇంత ఉప్పు పారేసేవనుకో అన్నం పాడైపోతుంది కనుక బాధపడచ్చు. మంచి పాలు అభిషేకం చేస్తున్నప్పుడు తెలియక పాల నిండా ఉప్పు వేసేవనుకో పాలు విరిగిపోతాయి అనుకో అప్పుడు ఆయన బాధపడచ్చు. అది కూడా మనం బాధపడతాం కానీ ఆయన ఎలాగో బాధపడ్డు. కాబట్టి ఎప్పుడూ భగవంతుణ్ణి చాలా భక్తితో పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఎడల అనవసరమైన భయం వద్దు. భయపడే సమయంలో పడదాం, పాపం చేస్తున్నప్పుడు భయపడదాం. అందువల్ల నిలబడే కళ్యాణం చేయించుకున్నారు శ్రీనివాస పద్మావతులు. ఆ సమయంలో ముందుగా జీలకర్ర బెల్లం అనే ఓ తంతు ఉంది. సుముహూర్తం అంటే అదే. సుముహూర్త కాలంలో జీలకర్ర బెల్లాన్ని చాలా ముద్ద చేసి కానుకగా ముందే పట్టుకొచ్చిందని చెప్పాను కదా అమ్మవారు. ఆ ముద్దలు ఇద్దరికీ చేతిలో పెట్టారు. ఆ ముద్దల్ని సుముహూర్తంలో నెత్తి మీద పెట్టించాడు. 3 బ్రహ్మలట అక్కడ ఒకేసారి. సాక్షాత్తు బ్రహ్మగారు, 4 ముఖాలు కలిగిన సాక్షాత్తు శ్రీమన్నారాయణ పుత్రుడైన బ్రహ్మ. ఈ మధ్యన చాలామందికి చతుర్ముఖ బ్రహ్మ అంటున్నారు ఏమిటని అనుమానం వస్తోంది. ఎవరన్నా పురాణంలో పరబ్రహ్మ వేరు, బ్రహ్మ వేరు, చతుర్ముఖ బ్రహ్మ వేరు. గుణకర్మలు లేకుండా సర్వాంతర్యామి అయిన, అంతటా వ్యాపించి ఉన్న సర్వ అంతర్యామి సర్వ చైతన్య స్వరూపుడైన గుణ రూప కర్మ నామ విశేషాలు లేకపోతే దానికి శుద్ధ పరబ్రహ్మమని పేరు. ఆ పరబ్రహ్మంలో నుంచి బ్రహ్మం వచ్చింది. ఆనంద స్వరూపానికి బ్రహ్మమని పేరు. అందుకే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కాబట్టి పరబ్రహ్మము నుంచి వచ్చింది బ్రహ్మం. ఆ బ్రహ్మం నుంచి పుట్టినటువంటి త్రిమూర్తుల్లో ఒక ఆయన బ్రహ్మ. ఆయనకి 4 ముఖాలు ఉంటాయి కనుక ఈయన కేవలం రూపమున్న బ్రహ్మ కనుక ఆ విషయం తెలియజేయడానికి చతుర్ముఖ బ్రహ్మ అంటున్నారు తప్ప పిచ్చాళ్ళై చతుర్ముఖ బ్రహ్మ అండల్లా పౌరాణికులు. అంచేత ఉట్టి అమాయకత్వంతో బ్రహ్మ, పరబ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఈ ముగ్గురికి తేడా ఏమిటి అని అడిగి తెలుసుకోవాలి తప్ప లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలాగా? ఇప్పుడు ఈయన మాత్రం పెళ్లి చేయించాయని చతుర్ముఖ బ్రహ్మ. ఆనంద స్వరూపుడైతే బ్రహ్మ. అసలు గుణాతీతుడై సర్వచైతన్య స్వరూపుడైన శుద్ధమూర్తి అయితే, అసలు రూపమే లేనివాడైతే ఆయన పరబ్రహ్మ. అటువంటి వాళ్ళల్లో ఇప్పుడు చతుర్ముఖుడు వేదములు చదువుకున్నవాడు, మహాపురోహితుడైన, అసలు ఈ బ్రహ్మలందరికీ ఆది బ్రహ్మ అయిన విష్ణుపుత్రుడైన
చతుర్ముఖుడు ఎంతో ప్రేమతో మంత్రం చదువుతూ ఉండగా వంత పాడారట పక్కన. ఎవరెవరు? ఒకడు శుకుడు, మరొకడు బృహస్పతి. ఇంకా పెళ్ళి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఓ పక్కన శుకుడు, మరో పక్కన బృహస్పతి. ఈలోపు మిగతా గ్రహాలు వచ్చారు. గ్రహాలందరూ మధ్య మధ్యలో జయోహో జయోహో అంటున్నారు. నక్షత్రాలు, మా నక్షత్రాలకే నక్షత్రత్వాన్ని ప్రసాదించిన స్వామివారికి శుభలగ్నమే ఉండుగాక అన్నారు. ఈ నక్షత్రాలు ఈ లగ్నాలన్నిటికంటే అతీతుడు కదా ఆయనకి లగ్నం ఏమిటి? అయినా వాళ్ళు ప్రేమ కొద్దీ ఈ లగ్నంలో పెళ్లి జరిగితే వారి ప్రేమ భగ్నం అవ్వకుండా ఉండుగాక అని మనస్ఫూర్తిగా సంకల్పం చేశారు. ఆ సమయంలో జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకున్నారు పద్మావతి శ్రీనివాసులు. తదనంతరం మాంగళ్యధారణ ముహూర్తం జరిగింది. ఆ సమయంలో పూర్వం కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవారు. కానీ ఆకాశరాజు కాళ్ళు కడగల, చేతిలో నీళ్లు ధారపోశాడు. అది కొన్ని సంప్రదాయాలు. చేతిలో నీళ్లు పోస్తూ, ఇదిగో ఈమె నా పుత్రిక పద్మావతి, అయోనిజ అయినా నా స్వీయ పుత్రిక, ఈమెను నీకు దారగా అనుగ్రహిస్తున్నాను. ఈ రోజు నుంచి పుత్రధారాభిరక్ష నడుపు. గార్హస్థ్య జీవితం హాయిగా సుఖంగా ఏ అరమరికలు లేకుండా మీ ఇద్దరూ గడపండి. జీవితాల్లో గార్హస్థ్య జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తగాదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆ అభిప్రాయ భేదాలు లేకుండా ప్రేమగా గడపండి. ఈ పద్మావతీదేవి ఈ రోజు నుంచి నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. గ్రహదేవతలు, నక్షత్రాలు, ఈ త్రిమూర్తులలో మిగతా వాళ్ళిద్దరూ అయిన బ్రహ్మ రుద్రులు, ఇంతమంది ఋషుల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షి ఆత్మసాక్షి, ధారవోయుచునుంటిని దారగాగా. ఈ అష్టదిక్పాలకుల సాక్షిగా, అన్నిటికీ మించి ఆత్మసాక్షిగా, ధారవోయుచునుంటిని దారకాగా. నీకు దారగా, దార అనే పదం చాలా గొప్పది. భవిష్యత్తులో నాలుకలో నాలుకై సంతానాన్ని ప్రసాదిస్తూ ఎప్పుడూ భర్త భార్య ఎడమొగం పెడమొగంగా ఉండకుండా ఉంటే అటువంటి భార్యాభర్తల యొక్క బంధానికి సంబంధించిన సమయంలోనే దారపదం వాడతారు. దార అంటే ఎవడికి పడితే వాడు కదా. ఈ లోకంలో చాలామందికి పెళ్ళయింది. పెళ్ళి అవనవాడేవాడు మనిషి అయితే పెళ్ళైపోతుంది. వాడికి అక్షరం మొక్క ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, వాడు చవటైనా రేవటైనా కోటీశ్వరుడైనా సామాన్యుడైనా వాడు అదృష్టం బాగుంటే పెళ్లి గీత అంటూ ఉంటే పెళ్ళైపోతుంది. అసలు ఒక్కోసారి ఎందుకు పనికిరాని వాడికి బాగా పెళ్ళవుతుంది, బాగా చదువుకున్న వాడికి అవ్వకపోవచ్చు కూడా. కానీ వివాహం అయినా ఎప్పుడూ తగాదా పడకుండా ఎంతమంది ఉంటున్నారు? ఏదో సమయంలో తిట్టుకోకుండా ఉంటారా? ఇంత సంతానం పొందిన వయస్సుస్తున్న రోజు తోంసుంట అని భార్య అంటూ ఉంటే తోంసుంట అని ఈయనంటూనే ఉంటారు. రైలు ఎక్కుతారు, తిట్టుకుంటారు. రైల్లో కూర్చుంటారు, తిట్టుకుంటారు. ఎదురెదురుగుండా కూర్చుని ఇడ్లీలు తినిపించుకుంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఇలా యావజ్జీవితం తిట్టుకుంటున్నటువంటి దాంపత్యంతో ఉన్న వాళ్ళని భార్యాభర్తలు అంటారు, కానీ దారపోతులు అనరు. అలా కాకుండా ఒకవేళ భర్తగారు తిట్టారనుకోండి, కిక్కురు మనకుండా చిరునవ్వు నవ్వేటటువంటి పరమపతివ్రత తరుణీ శిరోమణులు అంటే మన మందన అగ్రహారం వాళ్ళు అనమాట. అసలు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మాట వరుసకు కూడా భర్తను తిట్టరట, అంత పరమపతివ్రతలట. అసలు ఆడవాళ్ళకి ఇక్కడ కోపమే లేదని చెప్పారు మా లింగయ్య గారి ఏకైక పత్ని అరుణగౌడ. అంటే ఎంత గొప్పవాళ్ళు మీరు ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళినా మా ఊరు మా వాళ్ళు ఇంత మంచి వాళ్ళని పొగుడుతున్నారంటే మీరు నాకు చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. మన ఊళ్ళో వాళ్ళని మనం పొగడం చాలామంది, మన ఇంటి పక్క వాళ్ళని మన చుట్టాలను మనం పొగడం. అటువంటిది ఎక్కడికి వెళ్ళినా మీరు ఐకమత్యంతో ఉంటున్నారు. మా చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారండి అంటున్నారు. నాకు ఆనందం కలిగింది. అలాగే ఉండాలి అసలు సృష్టి అంటే. మాట వరుసకు కూడా భార్య అన్నది ఎవరూ కూడా ఈ మంధనిలో భర్తను తిట్టదట. భర్తగారు కూడా భార్యను ఎప్పుడు తిట్టట. భర్త భార్యని ప్రేమగా ఓహో ఇల్లాలా అని గడ్డం పట్టుకునే బతిమాలుతాడని, అలాగే భార్యామణి భర్తని చీరలు తెమ్మన్నప్పుడు ఏమండి ఆహా మీరు విష్ణు స్వరూపులు ఒక్క చీర తెచ్చిపెట్టండి అని అడుగుతుందని, ఇలా శుతిమెత్తగా సంభాషిస్తారని వాళ్ళు చెబుతూ ఉంటే విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. నా ఎదురుగుండా బాగున్నారు చాలు, బయట ఏం పడితే నాకు ఎందుకు, నా ఎదురుగుండా నేను కళ్ళారా చూశాను, నేను నమ్మాను, నాకు ఆనందం కలిగించారు మీరు. ఇలా ఉండాలి ఆదర్శ దాంపత్యం. ఇలా ఉన్న భార్యాభర్తల్ని దారపతులు అంటారు. అందుకనే ధారవోయుచునుంటి నీ దారకాగా, నీ చేతిలో నీళ్ళోసి ఈమెను నీకు దారగా ఇస్తున్నాను అంటే ఎప్పుడు నిన్ను ఛాయవలే అనుసరిస్తుంది, నీకు నీడగా ఉంటుంది అనగానే
శ్రీనివాసుడు స్వీకరించాడు. అబ్బో చాలా చక్కని తతంగాలు జరిగాయండి. ఈ ఇద్దరికీ పెళ్ళి అయ్యింది, మంగళసూత్ర ధారణ అయ్యింది, కన్యాధార చేతిలో పోశారు, కాళ్ళు కడగడం కాకుండా విష్ణు స్వరూపుడైన నీకు ఇస్తున్నా ఉన్నారు. ఇప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి. అరుంధతి నక్షత్రం చూడాలంటే అదేమో రాత్రిపూట ముహూర్తం, శుక్లపక్షం కాబట్టి ఆకాశంలో సహజంగా కాస్త చంద్రుడి వెన్నెలు ఉంటుంది. పైకి చూపించారు, పైన అరుంధతి లేదు. దాంతో బ్రహ్మగారు తెల్లబోయి అరుంధతిని చూపిద్దామంటే పైన ఆకాశంలో వశిష్ఠుడు లేడు, అరుంధతి లేదు ఏమిటంటూ ఉంటే, బ్రహ్మ నీకు ఏమైనా మతిపోయిందా, అప్పుడప్పుడు బ్రహ్మలకు వ్యాపకం ఎంత వెర్రి ఉంటుందంటారు, ఆ వెర్రి పట్టిందా అని సరదాగా నాటకం ఆడి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు చూడ్డానికి పెళ్ళి వశిష్ఠుడు అరుంధతి నా పక్కనకు వచ్చారు. ఇంకా ఆకాశంలో ఎందుకుంటారు, ఆకాశంలో ఉంటాడా ఆకాశరాజు అంటే, ఆకాశరాజుని పేరున్నా కిందే ఉంటాడు. అలాగే ఈ అరుంధతి వశిష్ఠులు విశిష్టమైన నా కళ్యాణం చూడడానికి వచ్చారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని స్వయంగా పద్మావతి యొక్క కేలు పుచ్చుకొని ఇదిగో అరుంధతి నక్షత్రం. ఈ అరుంధతి మహాత్మురాలు, సర్వకాల సర్వావస్థలలో పతిని అనుసరిస్తూ ఉంటుంది, పతివ్రతలలో అగ్రగణ్యురాలు, ఈమెను మనం ఆదర్శంగా తీసుకోవాలి అని అరుంధతీదేవికి ఇద్దరూ కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆడబడుచుగా భావించి ఆవిడకి నమస్కరించారు, ఆవిడ దీవించింది. సర్వ వ్యాపక అనంత చిన్మయమూర్తి అయిన వెంకటేశ్వరుడేమిటి ఆవిడకి దండం పెట్టడం ఏమిటి అంటే, భూమి మీద పుట్టాక మానవాకారంలో ఉన్నాక పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళకి నమస్కరించడం అనే ఒక సంస్కారం పాటించాడు ఆయన, ధర్మమూర్తి కనుక. అదే ఆయన రేపొద్దున గుళ్ళో విగ్రహ రూపంలోకి వచ్చేసాడంటే అప్పటికి అందరం దండం పెట్టవలసిందే, అక్కడ ఆయన అందరినీ ఆశీర్వదించవలసిందే, ఆయన పరబ్రహ్మ కనుక. ఆ తర్వాత వీళ్ళని తీసుకొచ్చారు. అక్కడ ఓ పానకాల బిందెని పెట్టారు. ఆ బిందె నిండా పానకం పోశారు. ఈ పానకంలో ఓ ఉంగరం వేశారు. ఇద్దరిని బ్రహ్మగారు ఏం చేశారు, నేను 1, 2, 3 అంటాను, చేతులు పెట్టండి, ఉంగరం బయటికి తీయండి, 3 సార్లు తీయాలి, అందులో ఎవరు ఎక్కువ సార్లు తీస్తే వాళ్ళు నెగ్గినట్టు అన్నాడు ఆయన. ఈ ఉంగరం తంతు చాలా చోట్ల ఉందిలేండి. బ్రహ్మగారు అందులో ఉంగరం వేశారు. టక్కన శ్రీనివాసుడికి దొరికింది. కానీ ఈలో పద్మావతి ఒక గిల్లు గిల్లింది. ఆయన అమ్మే అని వదిలేశాడు. పద్మావతి ఇదేవే లాగింది. 3 సార్లు పద్మావతికే దొరికింది ఉంగరం. ఈయన ఇలా ఫింగర్ పైకెత్తి లేదు ఉంగరం అన్నాడు. 3 సార్లు మా అమ్మాయి ఉంగరాన్ని బయటికి తీసింది, ఆవిడే నెగ్గింది అన్నారట. నిజానికి కావాలనే శ్రీనివాసుడు ఆవిడ దగ్గర ఓడిపోయాడు. చాలా చోట్ల అలాగే భార్యామణికి ఓడిపోతూ ఉంటారు, భార్య మీద అభిమానం ఉంటాను. ఈ పెళ్ళి ఇష్టం అనుకోండి, పెళ్ళి ఇష్టమో కదా మనకు అక్కడే దొరికిపోతారు వాళ్ళు. తప్పక ఉంగరం భర్త తాను తీయకుండా, తీసినా తనకి దొరికినా భార్య చేతిలో పెట్టాడంటే ఈ పెళ్ళం అంటే వాడికి ఇష్టం. అలా కాకుండా వీడియో లాగేసి పైకి ఎత్తేస్తేనా నేను నెగ్గాను అన్నాడంటే వీడికి ఈ పెళ్ళి ఇష్టం లేదని అర్థం, అంత ఎక్కువగా ఇష్టం లేదని అర్థం. అందుకే భార్యాభర్తలు కొట్టుకోకుండా ఉండాలంటే పానకాల బింది దగ్గరే, ఈ ఉంగరం దగ్గరే ఈ భార్యాభర్తల స్వభావం తెలిసిపోతుంది. స్వామివారు ముమ్మారు పద్మావతికే ఉంగరం ఇచ్చారట. ఆ తదనంతరం వీళ్ళని ఏం చేశారంటే విడిది గృహానికి తీసుకొచ్చారు. అక్కడికి రాగానే లోపలికి వెళ్ళి సరస్వతి, పార్వతి, శచీదేవి పేర్లు చెప్పి లోపలికి రావాలన్నారు. అంటే శ్రీనివాసుడు నేను పద్మావతి వచ్చామని చెప్పేశాడు ఆయన. మగవాళ్ళకి సిగ్గేంటున్నా మొహం. కానీ ఈవిడ మాత్రం కొంచెం సిగ్గుపడుతూ పద్మావతి భర్త పేరు భార్య ఎక్కడైనా చెబుతుందా అంది ఆవిడ. పూర్వం ఏమిటో అదేమిటో తెలియదు కానీ మాయదారి సిగ్గు, భర్త పేరు చెప్పేవారు కాదు. ఇప్పుడా అసలు అమెరికాలో చూస్తే అంతలా ఉంటుందో తెలుసా, ఏదో మా లింగయ్య గారు అదృష్టవంతుడు కాబట్టి సరిపోయాడు కానీ ఆవిడ ఎప్పుడు ఏమండి అంటుంది. కానీ అలాగే అక్కడైతే నిజంగా ఒక ఆయన పేరు లింగయ్య అనుకోండి, మిస్టర్ లింగయ్య, ఇంకా లింగయ్య అని కూడా మిస్టర్ లింగ్ అండం. అసలు మరీ దారుణంగా మిస్టర్ పుల్లయ్య, ఇదే ఒక తమాషా అయిపోయిందనమాట. పేర్లు పెట్టి పిలుచుకుంటే ఎంత బాగుంటుందో. ఇంకా ఆశ్చర్యకరంగా నేను ఎన్ని విచిత్రాలు చూసో పిచ్చెక్కిపోయి చివరికి భగవంతుడా ఈ భవిష్యత్తులో పురాణం ఎలా చెప్పాలని అనిపిస్తుంది అనమాట. ఒరేయ్ అంటే నేను వాళ్ళ అబ్బాయినేమో అనుకున్నాను, వాళ్ళ ఆయన్ని ఒరేయ్ అని పిలిచింది. ఈయన మాత్రం వాట్ మిసెస్ అంటూ వచ్చాడు. చాలా చోట్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒరే అనడం ఫ్యాషన్ అయిపోయిందనమాట. సినిమాల్లోనే అలాగే చూపిస్తారు, వసే ఒరే ఇంకేమిటండి. కానీ పూర్వం అలా కాకుండా చక్కగా పేర్లు చెప్పమంటే ఎంత సిగ్గుపడిపోయేవారు. రామచంద్ర ప్రభు తలకేలా వంచుకుంటే పేరు చెప్పకపోతే గృహప్రవేశము లేదు, గడప దాటి లోపలికి రావడానికి వీల్లేదనగా శ్రీనివాసుడు నేను వచ్చాం. వినపడలేదన్నారట వీళ్ళు. మేము రిటైర్ అయిపోతున్నాం, చెవులు వినపడడం లేదు, ఇది కొద్ది గట్టిగా చెప్పన్నారట. శ్రీనివాసుడు నేను వచ్చాం. అబ్బే
ఇక ఆవిడకి విసిగెత్తి వీళ్ళు లోపలికి వదలని శ్రీనివాసుడు నేను వచ్చామందిట. దాంతో అప్పుడు వాళ్ళు నవ్వుకుని లోపలికి వదిలేరు. పాటలు వచ్చాని కొంతమంది అన్నారు, ఆవిడ చేత పాడించారు, ఆడించారు, చిలకలు చుట్టించారు, అబ్బో చాలా ముచ్చట్లు చేశారు. రకరకాల కానుకలు కట్నాలు ఆకాశరాజు అనంతంగా ఇచ్చాడు. మహారాజు గనక కూతురికి అల్లుడికి సువర్ణ భాండాలు 14 భాండాలు ఇచ్చాట. 14 పెద్ద పెద్ద కుండలు. ఆ కుండల నిండా బంగారమే. కుండా బంగారంతో తయారు చేయబడింది, దాని నిండా బంగారపు కాసులు పోశారు. అలాంటివి 14 భాండాని 14 సువర్ణ భాండాలు ఇచ్చాట. ఇవి కాకుండా వెండి గిన్నెలు ఇచ్చాడు, పల్లకి ఇచ్చాడు, రేపు పొద్దున ఊరేగడానికి ఒక రథం ఇచ్చాడు. ఇలా రకరకాల పదార్థాలు ఇస్తే అన్నీ పుచ్చుకుని శ్రీనివాసుడు నేను ఆశ్రమ జీవితం గడుపుతున్నాను, మామగారు ఇస్తే కాదనకూడదు కనుక పుచ్చుకున్నాను, వీటిని పేదలకి దానం చెయ్యండి, నేను ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటానన్నాడు ఆయన. పాపం ఆకాశరాజు గారు అల్లుడి మాట కాదనకుండా మళ్ళీ పుచ్చుకున్న వాటిని దానం చేసేసాడు. ఇంకెక్కడి నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇంతలో అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా పాదాల మీద పడి కొండెక్కే ముందు వకుళమాలిక తన ఆశ్రమానికి మిమ్మల్ని తీసుకువెళ్లే ముందు మా ఆశ్రమంలో ఆగమంటే దారిలో ఉన్న అగస్త్యముని ఆశ్రమంలో 6 మాసాలు ఉన్నట్ట. 6 నెలలు. ఎక్కడన్నా పెళ్ళయ్యాక తనింటికి తీసుకెడతాడు భర్త. ఒక్క శ్రీనివాసుడే అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆగాడు. దానికి ఒక కారణం ఉన్నది. అగస్త్య మహర్షి చాలా కాలం క్రితం వరాహస్వామి వారు భూమిని ఉద్ధరించిన కాలంలో ఓం నమో వరాహాయ ధరణ్యోద్ధరణాయ స్వాహ అనే మంత్రంతో జపం చేస్తూ తపస్సు చేశాడు. ఆ తపస్సుకి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలో కోరుకోమన్నారు. భవిష్యత్తులో నువ్వు భూలోకానికి వస్తావు, శ్రీనివాసుడనే పేరుతో వస్తావు, అప్పుడు పద్మావతి నీకు భార్య అవుతుంది. మీ ఇద్దరు దంపతులకి 6 నెలల పాటు కొత్త దంపతులకి సేవ చేసి తరించాలని నేను లోపాముద్ర అనుకుంటున్నాం. మాకు ఆ కోరిక తీర్చు. మేము కూడా అత్తామామల కింద కొంతకాలం పద్మావతికి నటించాలన్నట్టు. పాపం అంటే అగస్త్యునికి కూడా కోరిక వచ్చింది. పిల్లలు లేని ఆయన కూడా నేను కాసేపు మామగారిగా నా భార్య లోపాముద్ర అత్తగా వ్యవహరించాలనే కోరికతో ఉన్నామనగానే ఆయన తథాస్తు అన్నాడు. ఆ కోరిక తీర్చడానికి ఈ కలియుగంలో కళ్యాణం కాగానే అగస్త్యుడి ఆశ్రమంలో చేరి 6 నెలల పాటు ఆ గుడిసెలో ఉన్నట్ట. నేల మీద జింక చర్మాలు వేసుకుని శయనించేవారు వాళ్ళు. ఈ 6 నెలలు రోజు కూడా వకుళమాలికతో పాటు లోపాముద్రని కూడా అత్తయ్య అని పిలిచేది. అసలు వకుళమాలిక అయితే ఎంత పొంగిపోయిందో తెలుసా? ఈ అత్త అనే శబ్దం వినడం కోసం కదా ఆవిడ తాతహలాడిపోయింది. అందుకని అత్తయ్య అని పెళ్లిలో పిలవగానే పొంగిపోయి ఇంకొకసారి పిలమ్మ, ఇంకొకసారి అత్తయ్యాను, ఇంకొకసారి అని మొమ్మారు అత్తయ్య అని పిలిపించుకుందిట. ఇప్పుడు ఏ కోళ్ళైనా అత్తయ్య అంటే అత్తనంటావా నన్ను, నేను అంత ముసలిదాన్నా అనేవాళ్ళు కూడా పెరిగారు. ఆ శబ్దం ఎంత అందంగా ఉంటుంది. ఆ అత్తయ్య అనగానే పులకించిపోయింది ఆవిడ. వకుళమాలిక, లోపాముద్ర, అగస్త్యుడు ఈ ముగ్గురు ఒక ఆశ్రమంలో, శ్రీనివాసుడు అగస్త్యుడి ఆశ్రమంలో ఉన్నారు. 6 నెలల పాటు అక్కడే ఉండేవారట. అనుదినము అక్కడ పువ్వులు కొయ్యడం, రుద్రుణ్ణి పూజించడం. అగస్త్య మహర్షి ఆశ్రమం కపిల తీర్థానికి దగ్గరలోనే ఉంటుంది. అందుకని అక్కడ కపిల తీర్థ ప్రాంగణంలో కపిలేశ్వరుని కూడా పూజించారు. ఈ 6 నెలలు అయ్యాక అగస్త్యుణ్ణి శాశ్వత కీర్తిరస్తూ రాబోయే ద్వాపరయుగంలో, అంటే రాబోయే ద్వాపరయుగం అంటే 29వ ద్వాపరయుగంలో నువ్వు నన్ను 6 నెలలు పోషించిన పుణ్యం వల్ల వేదవ్యాసునివై పుట్టి పురాణములు రచించి లోకములో వ్యాపింప చేయుదువుగాక అన్నాడు. ఇప్పుడు రాబోయేవాడు అగస్త్యుడు. ఇటు శ్రీనివాసుడు వరమిచ్చాడు, ఇంకొకడు కూడా వరమిచ్చారు తెలుసారికి. కాశీఖండంలో ఈ అగస్త్యుడు కరవీరపురం కొల్హాపురం వెళ్ళాడు. కొల్హాపురం మహాలక్ష్మిని పూజించాడు. ఆ తల్లి ఆనందపడి నాయన అగస్త్య 29వ ద్వాపరయుగంలో వ్యాసుడు అవుతావు అన్నది. అందుకే ఇటు కాశీఖండంలో మహాలక్ష్మి కటాక్షము పొందాడు, ఇక్కడ వెంకటాచల మహాత్మ్యంలో ఇటు శ్రీనివాస కటాక్షం పొందాడు. ఇటు లక్ష్మి ఇటు శ్రీనివాసుడు ఇద్దరూ కూడా రాబోయే కాలంలో 29వ ద్వాపరయుగంలో వ్యాసుడి అవుతావు, పురాణాలు రాస్తావు, పురాణ వక్త అవుతావు, లోకాన్ని తరింపజేస్తావు, అప్పుడు నీకు మోక్షం వస్తుందన్నారు. వ్యాసుడి పదవి వచ్చిన వాడికి మాత్రమే తొందరగా మోక్షం వస్తుంది. ఇంకా తక్కిన ఋషుల కంటే ప్రధానమైన పాత్ర వ్యాసునిది. ఎందుకంటే 18 పురాణములను లిఖించిన పరబ్రహ్మస్వరూపుడు కనుక. అంటే ఇంత గొప్ప అగస్త్యుడు
నిజం చెప్పాలంటే సముద్రం తాగినవాడు. అయినా ఆయన మళ్ళీ జన్మెత్తుతున్నాడు, వ్యాసుడై పుడుతున్నాడు. అప్పుడు ఆయన మోక్షం పొందుతాడు. మనందరం కూడా వ్యాసుడు అవ్వకుండా మోక్షం పొందలేం. ఇప్పుడు మీకు అనుమానం రావాలిగా, ఎంతమంది వ్యాసుళ్ళు అవుతారండి? ఇప్పటికే క్యూలో చాలామంది ఉన్నారు. 29వ వ్యాసుడేమో అగస్త్యుడు, 30వ వ్యాసుడు ఈ అశ్వత్థామ మళ్ళీ నెక్స్ట్ జన్మలో అగస్త్యుడిగా పుడతాడు, ఆ తర్వాత జన్మలో వ్యాసుడు అవుతాడు. ఇలా ఎంతోమంది వెయిటింగ్ లిస్టులో ఉంటే ఇక కన్ఫర్మ్ ఎక్కడవుతుంది బెర్త్ అని మీరు అడగాలిగా. దానికో సులభోపాయం చెప్పారు. 18 పురాణములను చెప్పేవాడు వ్యాసుడు. ఆ వ్యాసుడికి గ్యారంటీగా ఈ జన్మలో మోక్షం వస్తుంది. ఆ వ్యాసుడిని వ్యాసుడని గుర్తించి కామెంట్లు పెట్టకుండా, ఆయన ఇంటి ముందు ధర్నాలు చేయకుండా భక్తితో పూజిస్తే మీరు కూడా ఈ జన్మలోనే మోక్షం పొందుతారు. ఆ వ్యాసుడి ఆత్మని ఆవాహన చేసుకున్న పౌరాణికుడు, ఆ పౌరాణికుడిని భక్తితో పూజించేటటువంటి భక్తులు వాళ్ళు కూడా వ్యాసుళ్ళు అయిపోతారట. ఎందుకని? భావన వల్ల వ్యాసులు అవుతారు. దీనికి భ్రమరకీట న్యాయము అని పేరు. భ్రమరకీట న్యాయము అని ఒక న్యాయం ఉన్నది. తుమ్మెద జంతువుల్లాగా, తక్కిన జంతువుల్లాగా, తక్కిన పక్షుల్లాగా సంతాన ప్రాప్తిని పొందదు. సహజంగా జంతువులన్నీ గర్భం ధరించి కడుపులో పిల్లవాడిని మోసి, జింక అయితే జింక పిల్లని పెడుతుంది, కుందేలు పిల్లలు పెడుతుంది, మనుషులైతే మానవుల యొక్క పిల్లల్ని కంటారు, కోళ్ళు లాంటి పక్షులైతే గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పెరిగి పిట్టలో పక్షులో ఏవో అవుతాయి. పాములు కూడా గుడ్లు పెడతాయి, గొడ్లలోంచి పాములు వస్తాయి. కానీ తుమ్మెదకి సంతానం అలా కలగదు. తుమ్మెద పేడలో ఉన్న ఒక పురుగుని, పేడలో ఉన్న ఒక క్రిమిని ఎత్తుకుపోయి దాని గుట్లో పెడుతుంది. ఆ పురుగు చుట్టూతా భం 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 అని తిరుగుతుంది. ఈ భం 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 అని తుమ్మెద అరుస్తూ ఉంటే ఈ అరుపుకి ఆ పేడ పురుగు భయపడిపోయి ఇలా గుడ్లు అప్పగించి చూస్తుంది. అలా గుడ్లు అప్పగించి చూసిన ఈ పేడ పురుగు కాసేపటికి తుమ్మెద అయిపోతుంది. అందుకని దీనికి భ్రమరకీట న్యాయం అన్నారు. ఈ తుమ్మెదనే తలుచుకుని దాన్ని చూచి భయపడి ఒక పేడ పురుగు తుమ్మెద అయిపోతుంది. అలాగే మనం కూడా రోజు వ్యాసుడు 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 మా గురువు గారు వ్యాసుడి పురాణాలు చెబుతున్నాడని రోజు వ్యాస అనగా భ్రమరకీట న్యాయంలాగా పేడ పురుగులు లాంటి వాళ్ళు కూడా వ్యాసులు అయిపోతారు. ఇంకా మీలాంటి భక్తులు వ్యాసుడు అవడంలో ఆశ్చర్యం ఉంది. అందుకని కలియుగంలో మానవులు తరించడానికి వేదవ్యాస అనుగ్రహం కంటే గొప్పది లేదు. ఇంకా వ్యాసుడి యొక్క అనుగ్రహం లేకుండా నరకానికి పోవాలని ఉందనుకోండి, ఆయన పురాణం చెబుతాడు దొంగ పేనుగండి అని బయటికి వెళ్ళి తిట్టుకుంటే చక్కగా యమధర్మరాజు గారు ఏం చేస్తారంటే, మీ అందరినీ ఇందాక పులిహారలో పోపు వేయించినట్టుగా పైన మంచి కుండలోటి పెట్టి ఆ కుండల్లో నూనె పోసి ఆ నూనె మరగబెట్టి ఒక్కొక్కరిని మిరపకాయ బజ్జీలాగా పుణుకుల్లాగా వేయిస్తాడు. ఈ రెండింటిలో ఏది కావాలో మీ ఇష్టం కోరుకోండి. ఏమండి, అంతే కదా? ఇప్పుడు మీరు దేని కోరుకుంటారు? వ్యాసుడిలాగా వ్యాసుడిని తలుచుకొని గురువుని తలుచుకొని మోక్షం పొందాలనుకుంటారా? లేదా గురువుగారిని తిట్టి కుంభీపాక నరకంలో మిరపకాయలు, పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, అబ్బా పులిహోరలో ఆవిడ పెట్టింది పోపిందాక ఎండు మిరపకాయలు స్వామివారి అభిషేకానికి, అలాంటి ఎండు మిరపకాయల్లో వెగిపోవాలనుకుంటారో కోరుకోండి. ఏమంటారు సుసర్ల దక్షిణామూర్తి గారు? అంచేత మన చేతిలో ఉందంటారు. ఏం చెయ్యాలన్నా మనమే. అందుకే మన ఏవ ప్రధానమిహి కారణం బంధమోక్షయో. నువ్వు ఒక బంధంలో, సంసార బంధంలో పడాలన్నా, ఆ బంధం నుంచి విముక్తి పొందాలన్నా నీ మనస్సే నీకు మూలము. అన్నిటికీ మనస్సు శుద్ధితో ఉంటే చాలు. మనశ్శుద్ధి వల్ల ఈ జీవితం పరిశుద్ధి అవుతుంది. దానివల్ల మానవుడు ముక్తి పొందుతాడు. అందుకని ఏం కష్టపడక్కర్లా, గుర్తుపెట్టుకోండి. అందరము అగస్త్యుడు చేసినంత తపస్సు, అగస్త్యుడు చేసినన్ని ఉపాసనలు చేయలేం, అన్ని అభిషేకాలు చేయలేం. కానీ యథాశక్తి చేస్తున్నాం కదా. ఈశ్వరుడి మీద ఇందాక ఇన్ని నీళ్లు పోస్తుంటే ఓహోహోహో హరహర మహాదేవ శంభు అన్నాంగా భక్తితో, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాంగా, ఆ తీర్థం ఇంత తాగాంగా, దాంతో మనం తరిస్తాం. తరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ తరించే మార్గాన్ని ఎంచి వరించాలి. ఇప్పుడు ఈ అగస్త్యుని దగ్గర 6 నెలలు ఉండి ఆయన్ని ఆశీర్వదించి శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా వకుళమాలికతో పాటు కొండెక్కాడు. ఆ కొండ మీద 6 సంవత్సరాల కాలం మాత్రం హాయిగా విహరించారు వాళ్ళు. ఎంత హాయిగా విహరించారో! ఆ కొండంతా ఒక పక్కన ఆకాశగంగ, మరో పక్క పాపనాశనం, ఎత్తైన కొండ కదా. ఆ కొండ మీద వర్షాకాలంలో మేఘాలు ఒరుసుకుంటూ వెళ్ళేవిట. అసలు ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందండి. వర్షాకాలంలో మేఘాలన్నీ మన కళ్ళ ముందు పొగలేక కొండలు తాకుతూ వెళ్ళిపోయామన్నమాట. దాన్ని చూచి ఈ జీవితం ఒక గొప్ప కళ, స్వప్నం లాంటిది. ఈ మేఘాలు కరిగి నీళ్లు కింద ప్రవహించినట్టే జీవితం కూడా కరిగిపోతూ ఉంటుంది.
అని చాలా అద్భుతమైన భావనని శ్రీనివాసుడు చెప్పాడు. నిజంగా కొంతమంది కారణజన్ములైన కవులు ఉంటారు. సినిమాల్లో ఆత్రేయను కవి ఉన్నాడు, ఆయన చాలా గొప్ప కవి. ఆయన ఈ వెంకటాచల మహాత్మ్యంలో శ్రీనివాసుడు పద్మావతి మాట్లాడుకున్న సంభాషణ అంటే శ్లోకాల్లో ఉన్నదానని చాలా చక్కని పాటగా రాశాడు. శ్లోకం యథాతథంగా రాసేసాడు ఆయన. కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలేగా, కలగా కమ్మని కలగా రాగవశమున మేఘమాలిక మలయ పవనుని కలిసి తేలగా, కొండను తగిలి గుండియ కరిగి నీరై ఏరై పారునుగా, కలగా కమ్మని కలగా. రాగము అంటే ప్రేమ, రాగము అంటే ఎరుపు. వర్షాకాలంలో ఒక రకమైన ఎర్రదనం వస్తుంది ఆకాశంలో మేఘంలో. ఆ మెరుపు తీగితో కూడిన మేఘం, ఎరుపుతో కూడిన మేఘం అని ఒక అర్థం. ప్రేమతో మేఘం మలయ పవనుణ్ణి కలిసిందిట. మేఘం స్త్రీ, మేఘాన్ని ఏమన్నారు, ఒక స్త్రీతో భార్యతో పోల్చారు. చల్లగాలి ఉంది కదా, కొండ మీద వీచే గాలికి మలయ పవనము అని పేరు. ఈ చల్లగాలి భర్త. చల్లగాలి అని పిలువబడే భర్తగారు మేఘము అనే భార్యని అలా ప్రేమగా నిమిరట్ట. అంటే గాలి తగిలింది మేఘానికి. వెంటనే ఏమైపోయింది, ఈ భార్య భర్త యొక్క స్పర్శకి కరిగిపోయిందిట. కరిగిపోయి నీరై ఏరై పారునుగా పైనుంచి కిందకి దబదబదబ వర్షపు నీరు కింద ప్రవహించిందిట. అంటే భర్త స్పర్శతో భార్య పులకించిపోయి గొప్ప సంతాన ప్రాప్తి పొందుతుంది అని చెప్పడం ఒక అర్థం. ఇందులో ఒక రహస్యం కూడా ఉంది. ఆక్సిజన్ను నైట్రోజన్ను కలిస్తే రెండు కలిసి నీరు అయిపోతాయి. మేఘాన్ని ఈ గాలి తగలగానే అది నీరు కింద మారి దబ్బ దబ్బ కొండ చర్యల్లోంచి కిందకి జలపాతంలో ప్రవహించిందిట. ఎంత అందమైన భావన అది. ఇప్పుడు శ్రీనివాసుడు ఒక మాట మాట్లాడాడు, పద్మావతి ఒక మాట మాట్లాడింది. అక్కడ పెద్ద తామర పువ్వు ఉంది. ఒక తామర పువ్వు కాదు, చాలా తామర పువ్వులు ఉన్నాయి. ఈ తామర పువ్వులన్నీ ఒకదాని తర్వాత ఒకటి విచ్చుకుంటున్నాయి. ఒక మొగ తుమ్మెద వచ్చింది, గండు తుమ్మెద. ఈ తామర పువ్వుల్లో ఒక తామర పువ్వు మీద వాలింది. అందులో తేనె తాగింది. దాన్ని చూసి పద్మావతి అంది, తేటి కోసమై తేనియదాచే విరికన్నియక సంబరమేమో. చూసారా, ఇక్కడ పద్మం అనేటటువంటి ఒక కన్య ఉన్నది. ఈ తామర పువ్వు ఒక స్త్రీ. ఈ స్త్రీ ఏం చేసింది, తన ప్రేమ అనే తేనెని తన భర్త కోసం దాచింది. తుమ్మెద భర్త, తామర పువ్వేమో స్త్రీ. ఆ తామర పువ్వులో ఉన్న తేనె ఉందే మకరందం ఉంటుంది పుష్పాల్లో, తెలుసు కదా. ఈ మకరందం ఆవిడ ప్రేమ. తన ప్రేమ అనే తేనెని భర్త అయిన గండు తుమ్మెద కోసం దాచి ఎంత ఆనందపడిపోతుందో ఈ పద్మం అన్నది పద్మావతి. అప్పుడు ఆయన ఉన్నాడు, వేరొక విరిని చేరిన ప్రియుని కాంచినప్పుడా కలత ఏమిటో. నువ్వు అన్నది నిజమే. ఈ తామరపు ఒక స్త్రీ, అందులో తేనె దాచింది. ఆ తేనె ఆవిడ ప్రేమ. దీన్ని తన భర్త అయిన తుమ్మెదకి ఇచ్చింది. తుమ్మెద ఆ తేనె తాగింది. ఆ తర్వాత జరిగిన ఘట్టమే అసలు ప్రమాదకరమైన ఘట్టం. ఈ తుమ్మెద ఇందులో తేనె అయిపోగానే టక్కన ఇక్కడి నుంచి ఇంకో పద్మం మీద వాలిందిట. ఇంకో తామర పువ్వు మీదకి వెళ్ళగానే వెంటనే ఈ మొదటి తామర పువ్వు ముఖం వాడిపోయిందిట. ఎందుకని, ఈ తుమ్మెద తన భర్త కదా, ఈ భర్త గారు తను వదిలిపెట్టి ఇంకో తామర పువ్వుని పట్టుకుంటే ఇంకో భార్య దగ్గరికి పోయినట్టు అనమాట. అందుకనే వేరొక విరిని చేరిన ప్రియుని కాంచినప్పుడా కలత ఏమిటో, ప్రేమకు శోకమే ఫలమేమో, రాగము త్యాగము జతలేమో, కలగా కమ్మని కలగా. ఎప్పటికైనా ప్రేమకి మిగిలేదు శోకమే. ఎక్కువ ప్రేమ అయిపోయినా చివరికి శోకమే. భగవంతుడు ఎక్కడ చూడండి, మీరు ఇద్దరు భార్యాభర్తలు మరీ ఐకమత్యంతో నువ్వే నేను నేనే నువ్వు అన్నట్టు బతికితే కావాలని ఏడిపించడానికి ముందు భర్తను పట్టుకుపోవడమో లేదా భార్యను పట్టుకుపోవడమో చేస్తాడు. ఇక అక్కడి నుంచి ఏమేవో
ఏమండోయ్ అని పాప వీళ్ళు ఏడుస్తారు. అందువల్ల ప్రేమకి శోకమే ఫలితమేమో. రాగం త్యాగం పక్కపక్కనే ఉంటాయి. ముందు రాగం అనురాగం, తర్వాత త్యాగం అన్నాడు ఆయన. ఈ విధంగా అంటూ ఉండగా సరిగ్గా ఆ సమయానికి అక్కడికి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవికి పద్మావతీదేవి నమస్కారం చేసింది. అప్పుడు లక్ష్మీదేవి అన్నది, ఇప్పటికే పెళ్ళి 6 ఏళ్ళు గడిచిపోయింది. నేను ఎక్కడో కరవీరపురంలో ఉన్నాను. ఈ పద్మావతి ఎక్కడ, నువ్వెక్కడ, ఇలా ఎంతకాలం? ఇక మనం వైకుంఠానికి వెళ్ళే అవకాశం లేదా అనగానే అప్పుడు అదే సమయానికి బ్రహ్మదేవుడు, రుద్రుడు, నారదుడు, దేవతలు అక్కడ చేరారు. అమ్మా మహాలక్ష్మి, నువ్వు సర్వసమర్థురాలివి. ఏకకాలంలో నీ మహాశక్తితో కరవీరపురంలో ఉండగలవు, 7 కొండల మీద ఉండగలవు, కింద తిరుచానూరులోనూ ఉండగలవు, ఇంకో చోట మంత్రపురిలోనూ ఉండగలవు. మీరంతా వైకుంఠానికి వెళ్ళిపోయి శాశ్వతంగా అక్కడే ఉంటే కలియుగంలో ఉండే ప్రజలు అల్లాడిపోతారు. కలియుగంలో ఉన్న ప్రజలకి దారిద్ర్యం ఎక్కువ, భావదారిద్ర్యం ఎక్కువ, అనారోగ్యాలు ఎక్కువ, సుఖం ఉండదు. నిరంతరం ఏదో ఒక దుఃఖంతో పీడింపబడుతూ ఉంటారు. వీళ్ళని అనుగ్రహించడానికి మీ ప్రధాన శక్తిని ఈ కొండ మీద కేంద్రీకరించి కలియుగాంతం వరకు ప్రజలను అనుగ్రహించండి అని బ్రహ్మాదులు ప్రార్థించగా వెంటనే శ్రీనివాసుడు ఏమన్నాడు, అయితే నేను స్వయం అర్చామూర్తిగా మారిపోతున్నాను అని చతుర్భుజాలతో తనంత తాను స్వయంభూ విగ్రహం అయిపోయాడు. చూస్తూ ఉండగా నల్లని సాలగ్రామ శిలా మూర్తిగా మారిపోయాడు. టక్కన తెల్లబోయింది లక్ష్మి. మరి నాగతో నువ్వు ఎడం వైపున వ్యూహలక్ష్మి అనే పేరుతో చేరిపోదువుగాక. మరి పద్మావతియో అన్నదావిడ. పద్మావతి ఈ శరీరం మీద ఉండకుండా ప్రత్యేక పూజలు అందుకోవాలి. అందుకని మంగాపురంలోకి వెళ్ళాలి. నిజానికి తిరుచానూరు అంటున్నామే, అది తమిళం పదం. మనకి తమిళ పదాలు ఎందుకు, దరిద్ర పదాలు? హాయిగా శుభ్రంగా మనం తెలుగులో పలుకుదాం. అది మంగళప్రదమైన మంగాపురం. అక్కడ పద్మావతీదేవి ప్రత్యేక ఆలయంలో ఉండుగాక. ఉత్తప్పుడు బ్రహ్మోత్సవాలలో నా హృదయంలో ఉన్న లక్ష్మితో చేరుతుంది. తనకి ప్రత్యేకంగా కార్తీక బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కిందే ఉండి ప్రజల్ని రక్షించుగాక. అప్పుడు వెంటనే ఒకడుమాలికి వచ్చింది. నాయన 6 ఏళ్లలోనే అత్త అనే పదం దూరం అయిపోతే నేను తట్టుకోలేను, నా సంగతి అనగానే వంటశాలకి నిన్ను అధ్యక్షురాలని చేస్తున్నాను, నా మెడలోనే నువ్వు దండగా ఉంటావు అని వెంటనే ఆవిడని పూలమాలగా మార్చి మెడలో వేసేసుకున్నాడు. విగ్రహంలో పూలమాల విగ్రహంలోనే చెక్కబడి ఉంటుంది. ఆ పూలమాల ఒకడుమాలిక. ఆవిడ అందులోంచి రాత్రిపూట పగటిపూట కాసేపు బయటకు వచ్చి అక్కడే వంటశాల ఉంటుంది, స్వామివారికి నైవేద్యం. అక్కడ ఎదురుగుండా విగ్రహ రూపంలో కూర్చుని, వంట బాగానే చేస్తున్నారా, బియ్యంలో బాగా రాళ్ళు కరపట్లేదు కదా, లడ్డూలు ఇళ్ళకి పట్టుకెళ్ళట్లేదు కదా అని కొంచెం పర్యవేక్షణ చేస్తుంది. అయినా ఆవిడకి ప్రేమ ఎక్కువ కనుక ఎవడన్నా తినేసినా పట్టించుకోదు. ఆవిడ తల్లి కదా. ఇప్పుడు ఈవిడ ఉంది, నేను తిన్నా పక్కవాడు తినేసినా పోన్లే తిన్నారనుకుంటుంది, కానీ ఎరా పులిహార తిన్నారా అంటుంది. అంద కదా. ఈ అమ్మలకున్న పెద్ద లక్షణం ఏంటంటే ప్రేమ. పర్యవేక్షిస్తుందిట. లోపల ఎవడన్నా నైవేద్యం పెడుతున్నప్పుడు పొరపాటున ఇంత తినేసినా పోన్లేండి శ్రీనివాస వాడు మన పిల్లవాడే తిని మహా అయితే దద్దోజనం తిన్నాడు అంతే కదా అంటుందిట. అలా పర్యవేక్షణ చేయడానికి ఒకడుమాలికను అక్కడ పెట్టాడు. ఇక ఈ అత్యద్భుతమైన దివ్యమంగళ విగ్రహం ఒక పక్కన లక్ష్మీదేవితో పద్మావతితో ఒకడుమాలికతో చుట్టబడిన ఈ దివ్యమంగళ విగ్రహం పెద్ద ఆలయ నిర్మాణం అయ్యి అందులో ప్రతిష్ఠింపబడుతుంది గాక. ఈ తిరుపతి కలియుగాంతం వరకు తన మహామహిమలతో ప్రజలందరినీ ఉద్ధరించుగాక. ఈ శ్రీనివాసుడు వచ్చిన వారికి కల్పతరువులాగా కోరిన కోరికలు తీర్చుగాక అని నారదుడు బ్రహ్మానందంతో చేతిలో ఉన్న వీణ పుచ్చుకుని వాయించుకుంటూ పాడాడు. ఈ శ్రీనివాసుడు 7 కొండలపైన కలియుగ దైవమై వెలయుగాక, కరవీరపురమున వరలక్ష్మి అయి నిల్చి శ్రీదేవి జనుల రక్షించుగాక, మంగాపురమున మంగళప్రదయౌచు పద్మావతీదేవి వరలుగాక, పుణ్యమూర్తి ఒకడు